తెలంగాణ దోస్త్ 2026 తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయని చెప్పి మనందరికీ తెలుసు. సో, ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఏమైనా మిస్టేక్స్ అయితే ఎట్లా ఎడిట్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్త్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా తెలంగాణ దోస్త్‌కి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా కూడా వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. సో, నెక్స్ట్ వీడియో దోస్త్‌కి సంబంధించి ఏం అప్‌లోడ్ చేస్తా కదా అంటే, సో, ఈ వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టుకోవాలని చెప్పి అండ్ మనకి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకునేటప్పుడు కొన్ని థింగ్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, కాలేజెస్‌ని ఎట్లా చూజ్ చేసుకోవాలని చెప్పి, ఎన్ని వెబ్ ఆప్షన్‌లు పెట్టాలని చెప్పి, అసలు రియాలిటీ అనేది ఎట్లా ఉంటది అని చెప్పి ప్రతీది కూడా డీటెయిల్‌గా మనం తెలంగాణ దోస్త్‌కి సంబంధించి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం అన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఎందుకంటే మనోళ్ళందరూ కూడా ఏందంటే జస్ట్ విజిట్ చేస్తున్నారు, ఎళ్ళిపోతున్నారు. ఛానల్‌కొస్తున్నారు, చూస్తున్నారు, ఎళ్ళిపోతున్నారు. అంతే తప్ప సో, మనోళ్ళు ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఓకేనా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయరి. ఫర్దర్ అప్డేట్స్ అయితే మంచిగుంటాయి. ఏ అప్డేట్ కూడా నేను అసలే మిస్ చెయ్య మన ఛానల్ నుండి. సో, అడ్మిషన్ షెడ్యూల్ విషయానికొస్తే ఫస్ట్‌లీ మనకు ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఫేజ్ 1కి సంబంధించి. ఓకేనా. ఫేజ్ 1కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. 15థ్ ఏప్రిల్ 2026 నుండి. ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి 7థ్ మే దాకా టైం అయితే ఉంది. అండ్ సో, మీరు ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఏదైనా మిస్టేక్ అయ్యింది అంటే, ఆ మిస్టేక్‌ని మీరు ఏం చేయాల్సి ఉంటది అంటే, బిఫోర్ వెబ్ ఆప్షన్స్ క్లియర్ చేసుకోవాలి. అది ఏ మిస్టేక్ అయినా సరే. ఒకటికి 2 సార్లు మీ అప్లికేషన్ ఫార్మ్‌ని చెక్ చేసుకోర్రి. బిఫోర్ వెబ్ ఆప్షన్స్ మాత్రమే మీరు మీ అప్లికేషన్‌ని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా. సో, మీరు ఎడిట్ చేసుకుందాం అనుకున్నా కూడా తర్వాత ఎడిట్ అనేది కాదు. ఎందుకు ఎడిట్ కాదు అంటే మీరు మీ వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిర్రు. మీరు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండది అని చెప్పి పోర్టల్ లోపల చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. కాబట్టి మీరు ఒకవేళ ఎడిట్ చేసుకుందాం అనుకుంటే మాత్రం మీరు మీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు మాత్రమే ఎడిట్ అనేది చేసుకోర్రి. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్స్ అనేది 30 ఏప్రిల్ 2026 నుండి స్టార్ట్ అయితాయి. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్స్ చేసుకోవడానికి 8థ్ మే 2026 దాకా టైం అయితే ఉంటదన్నట్టు. సో, అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఓకేనా. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ డీటెయిల్స్‌ని క్రాస్ చెక్ చేసుకోరి. ఇఫ్ మీ డీటెయిల్స్ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉంటే, మీరు మీ వెబ్ ఆప్షన్‌లు ఇచ్చే లోపు ఓకేనా. సో, మీరు మీ వెబ్ ఆప్షన్స్ అంటే మనకు 8థ్ మే దాకా టైం ఉంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. అది వేరే విషయం. కానీ మీరు మీ లాగిన్ త్రూ ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తారో, ఒకసారి మీ లాగిన్ త్రూ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిర్రు అన్న సిట్యుయేషన్ లోపల యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఎడిట్ యువర్ అప్లికేషన్. ఓకేనా. సో, ఆఫ్టర్ వెబ్ ఆప్షన్స్ మీరు మీ అప్లికేషన్‌ని ఎడిట్ చేసుకుందాం అనుకుంటే ఎడిట్ కాదు. ఏమంటది కదా అంటే మీరు ఆల్రెడీ మీ అప్లికేషన్‌ని సబ్మిట్ చేసిర్రు అని చెప్పి అంటదన్నట్టు. మీరు ఆల్రెడీ మీ అప్లికేషన్‌ని సబ్మిట్ చేసిర్రు. వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిర్రు కాబట్టి మీరు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండది అని అంటదన్నట్టు. కాబట్టి మీరేం చేస్తారు కదా అంటే బిఫోర్ వెబ్ ఆప్షన్సే ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ లోపల ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా చేసుకోరి. ఎట్లా చేసుకోవాలి మరంటే సింపుల్ ఏం లేదు. మన అఫీషియల్ పోర్టల్ ఉంది. అఫీషియల్ పోర్టల్‌కొచ్చి క్యాండిడేట్ లాగిన్ దగ్గరికెళ్ళి లాగిన్ గారి. ఓకేనా. క్యాండిడేట్ లాగిన్ మీద ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఇందులోపల మనకు మన దోస్త్ ఐడీ అడుగుతది. గెట్ ఓటీపీ అంటది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన పాస్వర్డ్ ఆర్ పిన్ అడుగుతదన్నట్టు. ఆ పిన్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితది. ఓకేనా. సో, లాగిన్ అయిన తర్వాత మనకు సో, అక్కడ చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. అప్లికేషన్ ఫార్మ్, వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఎడిట్ అని చెప్పి చూపెడతా అన్నట్టు. సో, ఎడిట్ అప్లికేషన్ ఫార్మ్ ఆల్రెడీ సబ్మిట్ చేస్తే ఎడిట్ ఆప్షన్ అయితే మీకు చూపెడతా అన్నట్టు. ఆ ఎడిట్ ఆప్షన్‌కెళ్ళి మీరు మీ డీటెయిల్స్ అనేది ఏవి మిస్టేక్ ఉన్నాయో అవి ఎడిట్ చేసి అప్డేట్ చేసుకోరి. ఓకేనా. సో, ఎందుకు గదా అంటే తర్వాత మీరు ఒకసారి వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తే ఓకేనా. సో, వెబ్ ఆప్షన్స్ అనేది మీరు ముట్టుకున్నారు అనంటే మాత్రం సో, డెఫినైట్‌లీ మీ అప్లికేషన్‌ని ఎడిట్ చేయడానికి పాసిబుల్ కాదు. ఓకేనా. సో, కాబట్టి చూసుకోరి. అండ్ ఒకసారి సీట్ అలాట్‌మెంట్ అయిందంటే ఇక అసలే వెబ్ ఆప్షన్‌లు అంటే ఒకసారి సీట్ అలాట్‌మెంట్ అయింది అంటే అసలే ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఎడిట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఓకేనా. సో, అది మళ్ళా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటది. కాబట్టి ఒకసారి ఈ డీటెయిల్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకోరి. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వీడియో తెలుసు గదా. మనం నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్‌గా వెబ్ ఆప్షన్‌లు ఎట్లెయ్యాలే, ఎట్లిత్తే సీటొస్తది. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్‌లు పెట్టుకునే ప్రాసెస్ ఏంది అని చెప్పి వీడియోస్ అయితే వస్తాయన్నట్టు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయి. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.